హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 191. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శారద వాళ్ళు లోపలికి రాకుండా అడ్డుకుంది రాజేశ్వరి. ఏం, నీ కొడుకు పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా? జీవిత పొట్లాడడానికి వచ్చినట్టు అడిగింది. అసలు నీ బాధ ఏంటి? మేం మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో వచ్చేస్తావు ఎందుకు ప్రతిసారి? ఇది మేము తేల్చుకోవాల్సిన విషయం. మధ్యలో నువ్వు దూరి విషయాన్ని ఇంకా కాంప్లికేట్ చేయకు అని శారద కూడా గట్టిగానే సమాధానం చెప్పింది జీవితకి. అమ్మా, చూసావా నీ కోడలు ఏమంటుందో? జీవిత తల్లికి కంప్లైంట్ చేసింది. అత్తయ్య, ఆ ఆలయం విశిష్టత చూసి కూడా మీరెలా మమ్మల్ని అడ్డుకుంటున్నారంటే ఏమనాలి? ఇది కేవలం నా కొడుకు సుఖ సంతోషాల కోసం మాత్రమే కాదు, ఈ వంశ గౌరవ మర్యాదల కోసం, అలానే రక్షణ కోసం అని మర్చిపోకండి. ఒకసారి మీ మూర్ఖత్వంతో నాగమ్మని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశారు. మళ్ళీ అలాంటి పొరపాటు జరుగుతుందంటే నేను చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోను అని అడుగు ముందుకు వేసింది శారద. కాసిం అడ్డుగా నిలబడి రాజేశ్వరీదేవి వైపు చూశాడు. కాసిం, ఎప్పుడూ కూడా గుడ్డిగా ఒకరిని నమ్మటం కరెక్ట్ కాదు. నీకు మా మావయ్య గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పక్కకి తప్పుకో. నీ పై స్థాయి వాళ్ళ కుట్ర వల్ల ఉద్యోగం పోగొట్టుకొని రోడ్డు మీద దిక్కులేనివాడిలా తిరుగుతుంటే నిన్ను తీసుకొచ్చి ఆయన కింద పెట్టుకొని నీకో జీవితం ఇచ్చింది ఆయనే అని చాలాసార్లు నువ్వే చెప్పావు. ఆయన ఎలాంటివారో, నీతికి నిజాయితీకి ఎలా కట్టుబడి ఉండేవారో నాకన్నా బాగా నీకే తెలుసు. ఆయన నేను స్వయంగా చూసింది లేదు, కానీ నువ్వు ఆయన వెనుక ఉన్నావు, ఆయనతో పాటు తిరిగావు. మరిప్పుడు నిజాయితీకి ఎదురు నిలబడి ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన తిరిగిన ఈ నేల మీదనే నాశనం చేస్తావా? వాడిగా అడిగింది శారద. తల దించుకొని అడ్డు తప్పుకున్నాడు కాసిం. కాసిం, హుంకరించింది రాజేశ్వరి. హరి ఫోన్ చేయటంతో లోచనాని జాగ్రత్తగా పడుకోబెట్టి బయటకు వచ్చి నేరుగా బంగ్లా దగ్గరకు చేరుకున్నాడు అర్హంత్. భీముడి చేతిలో ఉన్న ముళ్ళుకర్రని సరిగ్గా ఆవిడ ముందు విసిరినట్టు గట్టిగా నేలకి అదిమి నిలబడ్డాడు అర్హంత్. భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది రాజేశ్వరి. మీసం తిప్పుతూ, ఎవరు అడ్డు రావాలని చూసినా వాళ్ళ తలకాయలు పుచ్చకాయల్లా పేలిపోతుంది. ఓర్పు పడుతున్నాను కదా అని నా సహనాన్ని పరీక్షిస్తే మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాను. ఈ ఇల్లు నా తాతది. మీ లెక్క వేసుకున్నా తాత ఆస్తి మీద మనవడికి పూర్తి హక్కు ఉంటుంది. నేను మిమ్మల్ని వద్దనుకున్నా కానీ నా తాతని కాదు అన్నాడు అర్హంత్ ఉరిమి చూస్తూ. శారద మొహం మీద గర్వంతో కూడిన నవ్వు విసిరింది. తల ఎత్తుకొని మరీ లోపలికి అడుగుపెట్టింది. అంతలా మీ తాతగారి గురించి మాట్లాడుతున్నావు కదా, మరిక్కడ ఉండకుండా ఎక్కడో ఉండటం ఎందుకు? అంది రాజేశ్వరి కాసేపటికి తేరుకొని. మీలాంటి వాళ్ళు చాలామంది తిరిగి మా తాత తిరిగిన ఈ పవిత్ర ప్రదేశాన్ని నాశనం చేసేశారు. మిమ్మల్ని బయటకు గెంటి పూజలు హోమాలు లాంటివి చేసి తిరిగి ఈ ప్రదేశాన్ని పవిత్రంగా మార్చి అప్పుడు తీసుకొస్తాను నా భార్యని. కాదు, ఈ ఇంటి వారసురాల్ని, తనని తీసుకొచ్చి అప్పుడు ఇక్కడ మా తాతయ్య కోరుకున్న జీవితాన్ని ఆయన కళ్ళ ముందు జీవిస్తాను అని చెప్పాడు అర్హంత్. కలలు కనుక అర్హంత్, నేను ఉండగా అది ఎప్పటికీ జరగదు అంది రాజేశ్వరి పంతం కొద్దీ. నాకు తిక్క దొబ్బిందంటే నీ మీద కేసు ఫైల్ చేసి పారదొబ్బుతాను. చాలా ఇరిటేట్ చేస్తున్నారు. మీ వయసుకి మీ మాటలకి సంబంధం ఉందా? ఈ వయసులో ఉండాల్సింది దైవ చింతన, కానీ మీరు ఛీ
నాకు అసహ్యం కలుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంత చేసి మీరు పొందిందేంటి? మీ మానసిక అశాంతిని తప్ప. మీరిలా లేకుండా ఉంటే ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేవి. కర్మఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు. తప్పించుకోవాలని చూస్తే రెట్టింపుగా మారి తిరిగి వస్తుంది. ఒకప్పుడు చేసినవన్నీ ఇప్పుడు మీ కళ్ళ ముందు మీ మనవడి రూపంలో నిలబడి మీ కర్మ అనుభవించేలా చేస్తున్నాయని మీకు అనిపించడం లేదా అని ఒక చూపు చూసి, నేనేం చెయ్యలేను అనుకుంటున్నారా అని సైడ్ స్మైల్తో, ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి మీరంటే భయం లేదు. ఏదో చెయ్యాలని ట్రై చేసినా వాళ్ళకి ముందు నేను నిలబడతాను అన్న నమ్మకం వాళ్ళకి ఉంది. మరి ఒక్కొక్కరి దగ్గర మీరు చేసిన అరాచకాలు స్టేట్మెంట్స్ ఇప్పిస్తే అప్పుడు నేనేం చెయ్యకపోయినా సులోచన నానమ్మ ఈ ఇంటి కోడలు, మా తాతగారి భార్య అని కోర్టు కూడా డిక్లేర్ చేస్తుందని మీకు తెలుసు. అప్పుడు ఆటోమేటిక్గా నా భార్య ఎవరో కూడా అందరికీ తెలుస్తుంది అని రాజేశ్వరిదేవి కళ్ళలో అపనమ్మకం చూసి, నేను ఇదంతా చేయలేనని మీరు అనుకుంటే నా తప్పు కాదు, కానీ నేను చేస్తాను. ఇంతకన్నా దారుణంగా కూడా చేయగలను. అప్పుడు మీరు వేలాడుతున్నారు కదా పరువు ప్రతిష్ట అని, అది ఏమవుతుందో ఆలోచించండి అన్నాడు. పోయేది మీ తాతగారి పరువు మాత్రమే కాదు, నీది కూడా అని గ్రహించు అర్హన్. నువ్వు అలా చేస్తే బిజినెస్ సర్కిల్లో మన నేమ్ ఎంతలా డ్యామేజ్ అవుతుందో ఆలోచించావా అని అడిగింది రాజేశ్వరి. ఎందుకు ఆలోచించాలి? మా గురించి ఆలోచన నీకు లేనప్పుడు నేనెందుకు ఆలోచించాలి? అండ్ నేను అలా చేస్తే నార్మల్ పీపుల్ దగ్గర నుండి బిజినెస్ సర్కిల్ వరకు ప్రతి ఒక్కరికి నేను ఎంత నిజాయితీపరునో తెలుస్తుంది. సొంత నానమ్మ విషయంలోనే అంత కర్కశంగా ఉన్నానంటే ఇంకా బయట వాళ్ళ దగ్గర ఎలా ఉంటానో అని నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా నీతిగా నిజాయితీగా ఉండడానికి చూస్తారు. వాళ్ళలో ఆ భయం ఉంటుంది. ఏ విషయాన్నైనా నాకు అనుకూలంగా మలుచుకోవడం నాకు మీరు నేర్పించిన విద్యనే అని సైడ్ స్మైల్తో చెప్పాడు. నిశ్చేష్టురాలై చూసింది రాజేశ్వరి నమ్మలేనట్టుగా. నువ్వలా చెయ్యలేవు అర్హన్, వణికే గొంతుతో అంది రాజేశ్వరి. నా వరకు వస్తే దేనికైనా వెనకాడకూడదు అని నువ్వు నేర్పిన విద్యనే. చాలా ఆలోచించాను మిమ్మల్ని మార్చాలని, మీరు మారతారని. కానీ మీరు మారరు. మిమ్మల్ని మార్చటం టైం వేస్ట్ పని అని కూడా బాగా అర్థమైంది నాకు. ఇంత జరిగాక కూడా మీరిలా ప్రవర్తించారు చూసారా, అక్కడే మీరు మనిషిగా చచ్చిపోయారు. అసహ్యం వేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంత చేసి మీరేమన్నా సాధించగలిగారా? మనిషి ముసుగు వేసుకున్న మృగం మీరు. మీరు అనుకున్నది దక్కకపోతే ఏం చేయటానికైనా వెనుకాడని మృగం మీరు. మీతో కఠినంగా ప్రవర్తించకుండా అమ్మా బాబు అంటే మాట వినరని నాకు బాగా అర్థమైంది. సైలెంట్గా ఉంటే కేవలం తాతయ్య వెళ్ళు వెతికి దాని ప్రకారం ఆస్తి మొత్తం లోచనాకి వచ్చేలా చేస్తాను. కాదు కూడదు అని వేషాలు వేస్తే ఖచ్చితంగా నేను చెప్పింది చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి జీవితం వైపు చూసి, మీ జీవితంలో మీరు కష్టపడి ఒక్క రూపాయన్నా సంపాదించారా? చాలా త్వరలోనే మీరు ఆ పని చేయాల్సిన అవసరం వస్తుంది, చూస్తూ ఉండండి అని చెప్పి తల్లి దగ్గరకు వెళ్తూ వెనక్కి తిరిగి, చూడండి, ఇక నుండి రోజు నా వాళ్ళు వస్తారు. మీకోసం మాత్రం కాదు, నాగమ్మ పూజ కోసం. వాళ్ళు పూజ పూర్తి చేసుకొని బయటకు వచ్చే వరకు మీరు బంగ్లాలో నుండి బయటకు రాకూడదు. కాదు కూడదు అని ఏమైనా ఎక్స్ట్రాస్ చేస్తే మాత్రం అని సైడ్ స్మైల్తో, చెయ్యరులే, చేస్తే నేనేం చేస్తానో మీకు బాగా తెలుసు కదా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు తల్లి దగ్గరకు. గుటకలు మింగుతూ
తల్లిని చూసింది జీవిత. ఆవిడ మాత్రం ఏం మాట్లాడుతుంది? మనవడి దాటికి ఎప్పుడో నోరు మూతపడిపోయింది ఆవిడకు. కన్నా, వచ్చావా? కాస్త ఈ దీపపు సమ్మె తీయి, చాలా బలంగా ఉంది, మా ఇద్దరికీ రావటం లేదు అని అర్హన్ని పిలిచింది శారద. భీముడు కూలి వాళ్లతో బయట మట్టంతా తీపిస్తూ ఉండడంతో అర్హంత్ని చూడగానే అతన్ని పిలిచింది శారద. అర్హంత్కి కూడా అంత తేలిగ్గా రాలేదు ఆ దీపపు సమ్మె. బలంగా నేలలో పాతినట్టు ఉంది. ఆశ్చర్యంగా చూశాడు అర్హంత్. నాగమ్మ విగ్రహానికి కాస్త ముందు గట్టు మీద ఉన్నాయి 2 పెద్ద పెద్ద దీపపు సమ్మెలు. ఆలయం చాలా చిన్నది. లోపల గర్భగుడిలా ఉన్న చోట నాగమ్మ విగ్రహంతో పాటు చిన్న పుట్ట వంటి నిర్మాణం ఉంది. దాని ముందు కాస్త కిందకు మెట్టులా ఉన్న ప్రదేశంలో 2 దీపపు సమ్మెలు ఉన్నాయి. ఇంచుమించు నాగమ్మ విగ్రహానికి సమానంగా. ఒకవైపుది వచ్చేసింది, కానీ రెండో వైపుది బిగుసుకుపోయినట్టు ఉంది. దాన్ని అనుసరించి మరో మెట్టు, ఆ తర్వాత చిన్న ప్రాంగణంలా ఉంది ఆ ఆలయ నిర్మాణం. ఒక్క క్షణం మొత్తం చూసి బాబాయ్ అని భీముడిని కూడా పిలిచాడు. భీముడు రావడంతో అతని సాయం తీసుకుని ఆ దీపపు సమ్మెను లాగాడు. ఒక్కసారిగా దాన్ని ఆనుకుని ఉన్న తలుపు వంటి నిర్మాణం కూడా కదిలి వచ్చింది. ఆ దీపపు సమ్మెకు తలుపుకి సంబంధం ఏంటో అర్థం కాలేదు అర్హంత్కి. దీపపు సమ్మె ఉన్న వరకు మూసివేయటానికి టేపులా ఉంది. రెండో వైపుది అసలు కనిపించలేదు. దీపపు సమ్మె ఉన్న వైపుది ఇప్పుడు ఊడి రావడంతో ఆశ్చర్యంగా చూశాడు. మళ్ళీ తలుపులు పెట్టించాలి కన్నా, ఆ పని చూడండి, లేదంటే లోపలికి పురుగు పుట్ర వెళ్ళే అవకాశం ఉంది అని వాళ్ళ పని మొదలుపెట్టారు శారద వాళ్ళు. ఆ తలుపు వైపు పరీక్షగా చూశాడు అర్హంత్. ఐరన్తో చేసింది అది. మరోవైపుది కాస్త దూరంగా కనిపించింది. అది అప్పటికే తుప్పుపట్టి నాశనమయ్యే స్టేజ్లో ఉంది. కానీ తను పట్టుకున్నది మాత్రం అంతగా పాడవలేదు. ఎందుకో అర్థం కాలేదు అర్హంత్కి. భీముడిని పిలిచి తన సందేహాన్ని వివరించాడు. దానికంత ఆలోచన ఎందుకు రాజాబాబు? ఇది ఎప్పుడో ఆలయం నిర్మించినప్పుడుది అయి ఉంటుంది. మధ్యలో ఏదైనా సమస్య వస్తే ఈ తలుపు మార్చుంటారు. అందుకే పాతది పాడైపోయినా ఇది ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నట్టుంది. మీ తాతగారు పెట్టించుంటారు. మంచి నాణ్యమైన మెటీరియల్ వాడినట్టున్నారు. పైగా ఇనుము ఇంతకాలానికి కానీ భూమిలో కలిసిపోవాలి అన్న లెక్కలు కూడా ఏవో ఉంటాయి కదా. నా కొడుకు చెప్తాడు, కానీ నాకు దాని గురించి పెద్దగా తెలియదు అన్నాడు భీముడు. మీ లెక్క ప్రకారం ఇది మధ్యలో మార్చి ఉంటారు. అందుకే ఇదిలా ఉందంటారు, అంతేనా అన్నాడు అర్హంత్ చిన్నగా నవ్వుతూ. అంతే రాజాబాబు అన్నాడు భీముడు కూడా నవ్వుతూ. ఇంక దాన్ని పక్కన పడేశాడు అర్హంత్. కానీ అతని ఆలోచన మాత్రం దీపపు సమ్మెకి తలుపుకి ఉన్న సంబంధం ఏంటి అన్నదాని మీదే పడింది. ఆయన చెప్పింది నిజమే సార్, కానీ మీరు ఆలోచించేది ఆ దీపపు సమ్మె తీసినప్పుడు ఈ తలుపు ఎలా వచ్చిందనేనా? అప్పటి వరకు మట్టి తీయడంలో సాయం వచ్చిన హరి అడిగాడు అర్హన్ని. ఎగ్జాక్ట్గా హరి, చూసావుగా, ఎక్కడా డ్యామేజ్ లేదు. కానీ దీపపు సమ్మె తీయగానే ఎలా ఇది పూడిపోయింది? ఆ రెంటికి లింక్ ఏంటి? మెల్లగా అడిగాడు. ఉంటుందని మీరు అనుకుంటున్నారా అని అడిగాడు హరి. ఖచ్చితంగా అన్నాడు అర్హంత్ స్థిరంగా. అయితే నెమ్మదిగా తెలుసుకోండి సార్. ఏదైనా విశేషం ఉండే ఉంటుంది. లేదా మరోసారి ఆ నాగసాధువు వస్తే అతనికి చెప్పండి మీ అనుమానం.
అలాంటి వాళ్ళకి స్పెషల్ పవర్స్ ఉంటాయి కదా సార్. ఆలయం గురించి అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అన్నాడు హరి. చిన్నగా హెడ్ నాడ్ చేశాడు అర్హంత్. మరి తెలుసుకుంటాడంటారా? ఇంతకీ అసలు ఏం లింక్ ఉండి ఉంటుంది? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.